ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ ఛానల్కి స్వాగతం అండి. వరలక్ష్మి వ్రతం పూజ అనేది నిన్న చేసుకున్నాను కదా, మీకు వీడియో అప్లోడ్ చేశాను. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వరలక్ష్మి వ్రతం పూజ అంతా అయిపోయిన తర్వాత కలశంలో ఉండే వాటర్ ఏం చేయాలక్క, అలాగే కలశంలో ఉండే బ్లౌజు అంటే కలశం పైన పెట్టే బ్లౌజ్ ఏం చేయాలి, అలాగే కొబ్బరికాయ ఏం చేయాలి, కలశం కింద ఉన్న బియ్యం ఏం చేయాలి, అలాగే పీఠం ఏ సమయంలో కదపాలి, ఎలా కదపాలి అనేది చాలామందికి తెలియదండి. చాలామంది డైరెక్ట్గా కదిపేస్తారండి. అలా చేయొద్దు. శుక్రవారం మనం పూజ చేసుకున్న తర్వాత శుక్రవారం ఎవ్వరూ పీఠం కదపము. శనివారం మార్నింగ్ మళ్ళీ తలార స్నానం చేసుకొని అమ్మవారికి పంచోపచారాలతో పూజ చేసిన తర్వాత కదపాలి. అది ఎలా కదపాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. అయితే నేను మొన్న అమ్మవారికి అంటే పూజ ద్రవ్యాలు చూపించేటప్పుడు నేను నల్లపూసలు తీసుకున్నానని చెప్పాను కదా, అమ్మవారికి నిన్న వేసానండి. ఆ నల్లపూసలు అయితే నేను వేసుకున్నాను. ఎక్కువగా నల్లపూసలు ఉండేవి తీసుకోలేదు, కొంచెం గోల్డ్ ఎక్కువగా ఉన్నదే తీసుకున్నాను. నా పాతది ఇచ్చి కొత్తది తీసుకున్నాను, ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి రూపు వేస్తాం కదండి, ఆ రూపు మాత్రము కలసంకి వేసేసిన తర్వాత మనము వేసుకోవాలన్నమాట. రోజంతా మన మెడలో ఉండాలి. ఆ తర్వాత మంగళసూత్రాలకి పెట్టుకోండి. కింద మనకి మంగళసూత్రాలు ఉంటాయి కదండి, అక్కడ పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే మనం దాచిపెట్టుకున్నా పర్వాలేదండి. నేను మీకు అదే చూపిస్తున్నాను అనమాట. నల్లపూసలు ఎలా ఉన్నాయనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఆ తర్వాత మనము వరలక్ష్మి వ్రతం పూజ చేసిన తర్వాత మరుసటి రోజు తలారా స్నానం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచిగా బట్టలు కట్టుకొని అమ్మవారికి చిన్న పూజ చేయాలండి. పంచోపచారాలతో అమ్మవారికి పూజ చేయాలి. డైరెక్ట్గా కదపొద్దు. అమ్మవారికి మనము తీపి పదార్థం ఏదైనా పెట్టాలి. మీకు వీలు లేకపోతే పాలైనా పెట్టండి, చల్లగా పాలు పెట్టండి, దానిలో బెల్లం ముక్క వేయండి. నాకు ఇక్కడ టైం లేక ఏ ప్రసాదాలు చేయలేదు. యాక్చువల్గా అమ్మవారికి మనకి పెరుగన్నం పెట్టాలన్నమాట చల్లదనానికి. నాకైతే టైం లేదు ఫ్రెండ్స్, అందుకే మీకు టైం ఉంటే పెరుగన్నం నైవేద్యం పెట్టండి. అమ్మవారికి పాలే పెట్టేశానండి. పాలు పెట్టేసిన తర్వాత నేను కామాక్షి దీపం పెట్టాను కదా, మార్నింగ్ వరకు అదే వెలుగుతూ ఉందండి. చాలా హ్యాపీగా అనిపించింది, అస్సలు కొండెక్కలేదండి. ఆ దీపాన్నే ఉంచేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఉంది, మరి ఆయిల్ అయితే వడ్డించలేదండి. ఎలాగ నేను పీఠం కదుపుతాను అనే ఉద్దేశంతో. అయితే చిన్నగా అమ్మవారికి అగరబత్తులు అయితే వెలిగించిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా ఒక పువ్వు పెట్టుకోవాలన్నమాట. పువ్వు పెట్టుకొని అక్షతలు వేసేసిన తర్వాత పసుపు కుంకుమ వేసి చిన్నగా గంధం అంటే పంచోపచార పూజ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ధూపం దీపం నైవేద్యం పుష్పం ఇవన్నీ మనము అమ్మవారికి పూజ చేయాలన్నమాట. కొంచెం పసుపు కుంకుమ వేసుకొని పూజ చేసుకోవాలి. పూజ చేసుకొని నైవేద్యం సమర్పించిన తర్వాత ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలంటే, చాలామంది పొరపాటు చేసేస్తారు, డైరెక్ట్గా కదిపేస్తారండి పీఠము. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కదపొద్దండి. ఫస్ట్ మనము గణేష్ని కదపాలన్నమాట. గణేష్ని కదిపిన తర్వాత మనము కలశాన్ని కదపాలి. కలశాన్ని కదిపిన తర్వాత పీఠం కదపాలి. ఇగోండి, ఇక్కడ గణేష్ని 3 సార్లు నేనైతే పైకి కిందకి ఇలా కదుపుతున్నాను అనమాట. ఓకేనా? ఇలా తర్వాత కలశం కూడా మళ్ళీ కదుపుకుంటున్నాను అన్నమాట. ఇగోండి 3 సార్లు కలశం కూడా మనము ఎత్తాలి. ఇలాగా చూసారా, నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా కలశాన్ని ఇలా ఎత్తుతూ ఉండాలన్నమాట. ఇలా ఎత్తిన తర్వాత మనము గణేష్ని, మీరు గౌరీ అంటే పసుపుతో చేసిన గణేష్ అయినా పర్వాలేదు, ఆ తర్వాత మామూలు గణేష్ అయినా పర్వాలేదు. ఇగోండి, పీఠం అయితే కొంచెం ముందుకు లాగండి, వెనక్కి తొయ్యొద్దనమాట. ఆ తర్వాత పటాన్ని కూడా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా 3 సార్లు కిందకి పైకి ఎత్తాలన్నమాట. తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్కొక్కటి తీయాలన్నమాట. మనం ఇక్కడ అమ్మవారికి చెప్పుకోవాలి, పంచోపచార పూజలోనే మనం చెప్పుకోవాలి, అమ్మ తల్లి ఈ సంవత్సరానికి ఇలా నాకు కల్పించావు, చక్కగా నీ పూజ చేసుకున్నాను, నా సౌభాగ్యాన్ని చల్లగా కాపాడమ్మా, మళ్ళీ సంవత్సరం మంచిగా నాకు ఆరోగ్యం బాగా ఉంచి వీటికన్నా రెట్టింపు పూజ చేసుకోవాలని ఆశీర్వదించు తల్లి అని మనము అమ్మవారికి పంచోపచార పూజలోనే చెప్పుకోవాలన్నమాట. ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాటు ఉంటే క్షమించు తల్లి, నీ బిడ్డను కదా అనుకొని మనం అమ్మవారికి చెప్పుకోవాలి. చెప్పిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి దిష్టి తీయండి. నిన్న మీకు చెప్పడం మర్చిపోయానండి, అమ్మవారికి అలంకరణ చేసుకున్న తర్వాత అద్దం చూపించండి అమ్మకి. నేను మీకు చెప్పలేకపోయానండి. చిన్న అద్దం కొనుక్కోండి, పూజా మందిరంలో పెట్టుకోండి. మనము అమ్మవారికి చక్కగా అలంకరించుకుంటాం కదా, అలంకరించుకుంటే అమ్మ కూడా చూసుకుంటుంది కదా, అందుకోసం అద్దం ఒకటి కొనుక్కొని అద్దం చూపించండి. అమ్మవారు మురిసిపోతారంట, అమ్మవారు అందం చూసుకొని. అందుకోసమే మీకు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఓకేనా? ఆ తర్వాత
ఇగోండి అమ్మవారికి దిష్టి తీసుకోవాలి కదా, అమ్మవారికి చక్కగా అలంకరించుకున్నాము. చాలా అందంగా కనిపించారండి నాకు అమ్మవారు. చక్కగా ఇక్కడ కొంచెం వాటర్లో మనము కొంచెం కుంకుమ వేసుకొని తమలపాకు పైన కర్పూరం వేసి 3 సార్లు మనము అమ్మవారికి దిష్టి తీయాలన్నమాట. అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా తీసేసుకున్న తర్వాత ఎవరు తొక్కని చోట్ల ఆ వాటర్ అనేది పడేయండి. పడేసిన తర్వాత మళ్ళీ వచ్చి కాలు కడిగేసుకొని అమ్మవారికి హారతి అయితే మామూలు నిత్య హారతి అయితే ఇవ్వండి. ఓకేనా? ఈ విధంగా అమ్మవారికి పీఠం కదపాలండి. ఇంకొక విషయం మీకు చెప్తాను. చాలామంది అక్క బ్లౌజ్ ఏం చెయ్యాలని అంటున్నారు, కొబ్బరికాయ ఏం చెయ్యాలి, వాటర్ ఏం చెయ్యాలని అంటున్నారు కదండి. ఆ బ్లౌజ్ పీసు మీకు అంటే స్టిచ్ చేసుకోవాలంటే మా అత్తయ్య కానీ మన అమ్మ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి నెలసరి రాకపోతే వాళ్ళకి ఇచ్చేయండి, చక్కగా స్టిచ్ చేసుకుంటారు. లేదు అంటే చక్కగా కొబ్బరికాయ అంటే ఆ బ్లౌజ్లో కట్టి మన గుమ్మానికి కట్టండి, చాలా మంచిదనమాట. అలా చేయండి. ఆ తర్వాత కలశంలో ఉండే వాటర్ ఉంటుంది కదండి, ఆ కాయిన్ కూడా అమ్మవారికి వాటర్లో వేసాం కదా, ఆ కాయిన్ కూడా దేవుడి మందిరంలో పెట్టుకోండి. లేదంటే మీరు మనీ దాచుకుంటారు కదా, అక్కడైనా కాయిన్ పెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా చేయండి. ఆ వాటర్ అనేది ఇల్లంతా మామిడాకుతో కానీ తమలపాకుతో కానీ శుద్ధి చేయండి. అంటే కొంచెం చిలకరించండి, అంటే బెడ్రూమ్లతో సహా అనమాట. బెడ్రూమ్లు, హాలు అన్నిటి చిలకరించండి, చాలా మంచిదనమాట. ఎందుకంటే మనము కలశంలోకే అన్ని దేవతలకి ఆవాహ్యం చేసాం కదా, అందుకే అవి శక్తి పెరుగుతాయి అనమాట. ఆ వాటర్ అనేది అక్కడ శక్తి వచ్చేస్తుంది అనమాట. మనం మంత్రాలు చదువుతాం, అంత బాగా పూజ చేస్తాం కదా, అందుకోసం ఆ వాటర్ అంతా పవిత్రంగా అయిపోతుంది అనమాట. అందుకే ఇల్లంతా చక్కగా శుద్ధి చేసుకోండి. చేసేసుకున్న తర్వాత అంతే. మరి నేను చెప్పాను కదా, కలశము ఉండే కొబ్బరికాయ మీరు ద్వారానికి కట్టుకోండి. లేదు మేము ద్వారానికి కట్టమంటే చక్కగా ప్రసాదము అంటే తయారు చేసుకోండి. చక్కెర పొంగల్లో కానీ ఏదో వేసుకోండి. పచ్చళ్ళు ఇలాంటివి ఏం చేయొద్దు అనమాట. ఏదైనా స్వీట్స్ వేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత మనం బియ్యము పీఠం కింద వేస్తాము కదా, పీఠం పైన క్లాత్ వేసి బియ్యం వేసి ఫోటో పెడతాం కదండి, ఆ బియ్యము ఇంకా కలసం కింద ఉండే బియ్యము అవి ఏం చేయాలంటే మనము ఏదైనా సాటర్డే రోజు కానీ మనం ఎన్వి తినని రోజు అన్నమైన వండుకోవచ్చు, తీపి పదార్థమైన చేసుకోవచ్చు. లేదంటే మీకు పావురాలకైనా సరే, పక్షులకైనా, ఆ తర్వాత గోవులకైనా పెట్టివచ్చు. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇగోండి ఇక్కడ పూజ అంతా అంటే నేను పంచోపచార పూజ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇగోండి ఇక్కడ ఉండే అన్ని పూజా ద్రవ్యాలు తీస్తున్నాను అనమాట. అయితే కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు, అక్క మేము వెంకటేశ్వర స్వామి పూజ చేయాలనుకుంటున్నాము, రేపు అమ్మవారికి అయ్యవారికి ఒకేసారి కదుపుకోవచ్చా, 2 రోజులు ఉంచుకోవచ్చా, సండే తీసి వచ్చా అని అంటున్నారు. అలా కాదమ్మా, ఎందుకంటే మనం అమ్మవారికి ఒక రాత్రి నిద్ర చేస్తాం కదా, మళ్ళీ 3 రోజులు మళ్ళీ ఉంచాలంటే మళ్ళీ ప్రసాదాలు ఉండాలి, అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. ఇంట్లో ఎన్వి తినకూడదు, ఇదంతా ఉంటుంది. అందుకోసమే మీరు శుక్రవారం పూజ చేసేస్తారు కదా, శనివారం మీరు కొంచెం తొందరగా లేచి అమ్మవారికి చక్కగా పంచోపచార పూజ చేసి అమ్మవారికి కదిలించి మళ్ళీ మనము సప్త శనివారాల పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. మీకు ఓపిక లేదు, ఇంట్లో పిల్లలతోని అవ్వదు, మేము చేయలేమక్క, ఈ పూజ చేసిన తర్వాత మళ్ళీ ఆ పూజ వెంటనే కదిపిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మాకు అవ్వదు అంటే ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఏమి టెన్షన్ పడొద్దు సిస్టర్స్. ఓకేనా? నేనైతే పంతులు బాబుకి అడిగాను, భక్తి ముఖ్యమమ్మ, ఎప్పుడు చేస్తే కాదు, భక్తితో మనం చేసామా లేదా అని అన్నారు. అయితే మనం స్టార్టింగ్ అంటే మనకి ముందు రోజు పూజ రావడం వల్ల మనకి ఇలా జరుగుతుందనమాట. మామూలుగా మీరు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాము, మాకు హెల్పింగ్ ఉన్నారంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 10 లోపు పూజ చేసుకోవడానికి చూడండి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే అడుగుతున్నారు, అక్క వెంకటేశ్వర స్వామి దగ్గర మనము సప్త శనివారాలు వ్రతం చేసేటప్పుడు నువ్వులుండలు పెడతాం కదా, నువ్వులుండలు తినకూడదు కదక్క, మేము తినము, తినొచ్చా లేదా అని కామెంట్ చేస్తున్నారు. తప్పకుండా ప్రసాదం స్వీకరించాలి. చాలామంది శనీశ్వరుడు అంటే చాలా భయపడిపోతారండి. ఏది కాదండి, శనిదేవుడికి ఎప్పుడు కూడా మనము ఒక్కసారి ప్రార్థన చేసుకున్న ఆయన ఈ శని అనేది నాకు వదిలించు, ఏదైనా నా ఇంట్లో శని ఉంటే నన్ను వదిలించిన ఆయన ఒక్కసారి మీరు కోరుకోండి, మీకు శనిదేవుడు అనుగ్రహించినట్టుగా ఏ దేవుడు అనుగ్రహించడంట. మా పంతులు బాబుకి అడిగాను, శనీశ్వరుడు అంటే ఎందుకు అందరూ భయపడతారు, ముట్టరు కూడా ఆ విగ్రహాలకి అంటే, లేదమ్మా శనీశ్వరుడే ఎక్కువగా మనకి అనుగ్రహిస్తాడు, చాలామంది తెలియక అలా చేస్తారు, తొందరగా అతనే ప్రసన్నం అవుతాడు. ఎప్పుడైనా సప్త శనివారాలు పూజ చేసేటప్పుడు ఒక్కసారి అతనికి తనుచుకొని పూజ చేయండి, ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందమ్మా నాయన. ఎటువంటి శని దోషాలు
దోషాలు ఉన్నా, ఏలినటి శని ఉన్నా పోగొట్టు తండ్రి అని మనం సప్త శనివారాలు వ్రతం చేసేటప్పుడు శనిదేవుడికి మీరు ప్రార్థించండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి ప్రార్థించండి. తప్పకుండా మీరు ఆ నువ్వుల లడ్డు అనేది తీసుకోవాలన్నమాట. కొంచెం తీసుకొని తక్కింది మీకు నచ్చకపోతే గోవులకి పెట్టేయండి, ఏమీ పర్వాలేదు, చక్కగా తినొచ్చు అనమాట. నేను ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నానండి. అంటే నేను రెంట్ హౌస్లో ఉన్నా సరే నా హౌస్ లాగా ఫీల్ అయ్యి ఎన్ని పూజలు చేసేదాన్నో మన పాత సబ్స్క్రైబర్లు తెలుస్తాయండి. చాలా వరకు నేను చేశానండి. నాకు తెలుసు వెంకటేశ్వర స్వామి పూజ అంత మహత్యం అనేది నాకు చాలా చాలా అతను పూజ చేసిన వెంట నా కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనమాట. మీకు 7 వీక్స్లో ఒక 3rd వీక్ కానీ 4th వీక్లో కానీ మీకు రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఏదైనా నమ్మకంతో చెయ్యండి. ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం అస్సలు మీరు చెయ్యొద్దు. మీకు కోరిక నెరవేరలేదు, అక్క చెప్పింది 4వ వీకు 5వ వీకు నెరవేరిపోద్ది అంటే అది కాదమ్మా. మీ శని గ్రహాలు బట్టి ఉంటుంది, కర్మఫలాలు బట్టి ఉంటుంది అనమాట. నేను చాలా పూజలు చేశాను, ఒకలా కాదండి. నా చిన్నప్పటి నుంచి నాకు పూజలు అంటే చాలా చాలా నాకు ఇంట్రెస్ట్ అనమాట. నేను చాలా వరకు కష్టాలు పడి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఎప్పుడు కర్మఫలాలు పావాలో అప్పుడే మనము హ్యాపీగా ఉంటామన్నమాట. దేవుడు ఎప్పుడు ఏది ఇస్తాడో తెలియదు, మనం చేస్తూ ఉండాలి, భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా స్వామివారి మీద కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి పైన మీరు భారం వేయండి, అతనే చూసుకుంటారనమాట. ఏదైనా భక్తి శ్రద్ధలతో చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇగోండి ఈ బియ్యాన్ని చక్కగా తీసి చక్కగా కడిగిసుకున్న తర్వాత మనము చక్కగా పాయసమైనా చేసుకోవచ్చు, లేదంటే మనం సాటర్డే రోజు అన్నం వండుకుంటాం కదా, అన్నం వండేసుకోండి. ఎన్వేతో మాత్రం అన్నం వండొద్దు అనమాట. ఓకేనా, ఈ విధంగా చేసుకోండి. అందులో ఉండే రూపాయి కాయిన్స్ చెప్పాను కదా, కలసంలో ఉండే రూపాయి కాయిన్స్ మీరు ఏంటది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదంటే డబ్బులు పెట్టే దానిలో కూడా పెట్టుకోవచ్చు. ఇకండి ఇంకా దీపము అలా కొండ ఎక్కలేదు, నాకైతే టైం అయిపోతుంది, కొండ ఎక్కకపోయినా పర్వాలేదు అన్నీ కదిపేశాను, అక్కడైతే పెట్టేశాను. అలాగా అన్నారు. సో మళ్ళీ బాబుగారికి అన్నాను, కొండ ఎక్కకపోతే ఏం చేయాలంటే ఆ స్థానంలో పెట్టేయమ్మా, ఆ దీపం కొండ ఎక్కిపోయిన తర్వాత మీరు తీసియండి అని అన్నారు. ఆ తర్వాత అమ్మవారికి మనము బ్లౌజ్ పెడతాం కదండి, బ్లౌజ్తో పాటు కొన్ని డబ్బులు పెడతాం కదండి. నేనైతే ప్రతి సంవత్సరం 500 కానీ 1000 రూపాయలు కానీ క్యాష్ రూపంలో అమ్మవారి దగ్గర పెడతాం కదండి. ఆ క్యాష్ అనేది కొంచెం మంచి పనికి అయితే ఉపయోగించాలన్నమాట. ఏదైనా సరే మంచి పనికి ఉపయోగించండి. పిల్లల ఫీజులు కట్టడానికి కానీ, లేదంటే మనం డబ్బులు దాచుకునే లాకర్లో కానీ పెట్టుకోండి, చాలా మంచిదనమాట. ఇదైతే నేను ఎప్పుడు కూడా దాచుకుంటాను. దాచేసుకున్న తర్వాత ఏదైనా స్వామివారికి సంబంధించింది పూజకైనా, ఇంకా ఏదైనా పూజ ఐటమ్స్ కొనడానికైనా సరే ఇలా నేనైతే ఉపయోగిస్తానమాట. ఇగోండి మొత్తం అయితే తీసేసానండి. నిన్న ఈవేళ చాలా పని ఉంది ఫ్రెండ్స్. నేను ఈవినింగ్ అయితే నేను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటానండి. రెండవ శనివారము మీకు రేపైతే అప్లోడ్ చేస్తాను నేను ఆ వీడియో. ఇప్పుడైతే మీ అందరికీ వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా, మీ అందరికీ ఈ విషయాలని చెప్తున్నాను. ఎవరైనా నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో 100 మందిలో ఒక్కరైనా నా పూజ ఫాలో అయ్యి నేర్చుకుంటే నాకు చాలా హ్యాపీ అండి. చాలా కష్టపడుతున్నానండి నేను, ఇంట్లో వాళ్ళు కూడా, మా నైబర్స్ కూడా, చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చాలా కష్టపడుతున్నావక్క, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావక్క అని అంటున్నారు. నేను వీడియోస్ కోసం అయితే చెయ్యట్లేదు ఫ్రెండ్స్, నేను నిజంగా చెప్తున్నాను. వీడియోస్ కోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అది మీరు గమనించండి. నేను మా ఇంట్లో పూజ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది, కుటుంబము చల్లగా కాపాడుతుంది, అంటే కుటుంబం చల్లగా ఉంటుంది. ఏదైనా సరే మంచి నేను నా గురువుల దగ్గర తెలుసుకొని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకేవైనా సప్త శనివారాల కోసం మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వచ్చే సప్త శనివారము శ్రవణ నక్షత్రం అండి. ఎవరైనా సరే చక్కగా మార్నింగే లేచి శ్రవణ నక్షత్రంలో మీరు ముడుపు కట్టుకోండి, చాలా మంచిగా కోరిక అనేది నెరవేరుతుందండి. ఓకేనా, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.